బ్యాక్ టు న్యూస్. ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం కాబోతుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగబోతుంది. శాసనసభ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేయడంతో పాటుగా ఇతర కీలక అంశాలపై మంత్రివర్గ భేటీలో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నారు. మార్చి 2వ వారంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి రావాల్సిన నిధులను ఎలా రాబట్టుకోవాలి అన్న అంశంపై చర్చించి అధికారులకు మార్గనిర్దేశం చేయబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ తిరుపతి చారి అడిగి తెలుసుకుందాం. చారి, మాధవి, ఈరోజు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగబోతోంది. మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో ఆధ్వర్యంలో ఈ సమావేశం జరగబోతోంది. ఈ జరిగే సమావేశంలో అనేక కీలక అంశాలపై ప్రధానంగా చర్చించబోతున్నారు. ఇందులో భాగంగా మొట్టమొదటగా బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన అంశంపైన ప్రధానంగా చర్చిస్తారని తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాలను మార్చి 2వ వారం నుంచి నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దీనికి అనుగుణంగానే బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన తేదీలు ఖరారు చేసే అవకాశం ఉంటుంది. ఆ సమావేశాలను ఎన్ని రోజులు కొనసాగించాలనే విషయాలపై సూత్రప్రాయంగా ఈ కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీంతోపాటు మరొక వైపు ఖరీఫ్ సీజన్కు సంబంధించిన విషయంలో ఇక ప్రభుత్వం కూడా మరో కీలక నిర్ణయం తీసుకోబోతుంది. ఇక రైతు భరోసా సంబంధించిన నిధులను కూడా విడుదల చేసే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించిన అంశం కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించబోతున్నారు. ఈ కేబినెట్ సమావేశంలో ఒకవైపు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన తేదీలు ఖరారు చేయడంతో పాటు అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన సమావేశాల్లో గవర్నర్ ప్రసంగము, అదేవిధంగా బడ్జెట్ ఏ రోజున ప్రవేశపెట్టాలనే అంశంపైన కూడా ఈ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక రైతు భరోసాకు సంబంధించి షెడ్యూల్కు ఎప్పటి నుంచి నిర్ణయించాలి, ఎలా ఇవ్వాలి, ఇప్పటికే ఎంపిక చేసిన రైతులను ఒకవైపు ఏ విధంగా గతంలో కొన్ని పొరపాట్లు జరిగాయి, ఆ పొరపాట్లను సవరించుకొని రైతు భరోసాకు సంబంధించిన విషయంలో పూర్తి స్థాయిలో రైతు భరోసా నిధులను విడుదల చేసే అవకాశం ఉంది. దానికి సంబంధించి ఏ తేదీ నుంచి ఇవ్వాలి, ఎప్పటికి వరకు క్లోజ్ చేయాలనే విషయాలపైన ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు. అయితే మొత్తానికి 9,000 కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులను విడుదల చేయాలి కాబట్టి ఆ నిధులకు సమకూరడానికి అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ నిధుల సమీకరణకు సంబంధించిన అంశాలపైన కూడా ఈ సమావేశాల్లో చర్చిస్తారు. దీంతోపాటు ఎంపీటీసీ, జడ్పీటీసీ సంబంధించిన ఎన్నికల నిర్వహణ అంశంపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఎందుకంటే ఒకవైపు 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను నిర్వహించాలా వద్దా అనే అంశంపైన కూడా ఈ సమావేశంలో చర్చించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అయితే మున్సిపల్, అదేవిధంగా గతంలో జరిగిన గ్రామ పంచాయతీ, అంతకుముందు జరిగిన జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడంతో ఈ ఎన్నికలకు సంబంధించిన విషయంలో ఒక కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. అయితే ఒకవేళ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నిర్వహించాలని భావిస్తే ఎప్పటిలోగా నిర్వహించాలి, లేదు నిర్వహించద్దు అనుకుంటే ఎప్పటి వరకు దాన్ని పెండింగ్లో పెట్టాలనే అంశంపైన కూడా ఈ కేబినెట్ సమావేశంలోనే ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మరొక వైపు వీటితో పాటు ఇక రైతులకు సంబంధించిన కొత్త సబ్సిడీలు కానీ కొత్త పథకాలకు సంబంధించిన విషయంలో కూడా ఈ కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మాధవి, రైట్, థ్యాంక్ యూ చారి.